తన్న 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 తన తన తన్న. ఓహో, కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటావు? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, అలాగా. అను గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై. కావ్యమైనది తలపు పలుకు మనసు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా తననా తన్నా తననా తననా అన్నా తానా తన్నా తానం కరుణా తనా. అన్న తాళం ఒకటే కదా. తనన తాన తాన నాన తాన. అయ్య బాబోయ్. తనన నాన తాన నాన తాన. పదము చేర్చి పాట కూర్చలేదా. శభాష్. దనిని దశ అన్న మీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా.
గడసరి నువ్వు నువ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని కన్న పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని Handsome bastard! Come in. సుమతి, ఈ కళ్ళు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు. ఈ పెదవులు నా పేరు తప్ప ఇంకేది ఉచ్చరించకూడదు. ఈ కంఠం నాకు తప్ప ఇంకెవరికి అంకితం కాకూడదు అనుకున్నాను. కానీ నేను మోసపోయాను. మాటిచ్చింది నాకు, మనుగడ గడిపేది మరొకరితోనా? ఇది చెప్పిపోదాను కదా వచ్చావు. ఆ వివాహానికి ఆహ్వానించాలని కదా ఇప్పుడు వచ్చింది. నేను బ్రతికున్నంతరికి వివాహం తగనివ్వను. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠంలో మరొకరిని తాళి కట్టనివ్వను. कट्टे डालो भाई साहब, कट्टे डालो भाई साहब. ఏంట్రా తమ్ము సంగతి ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికాను రా, దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఏంటి నాకు డౌట్ రా, నా ఫ్రెండ్ దిలీప్ని కలవాలని నా ప్రాణం తీశాడు. వాడు జైపూర్ వెళ్ళాడని నేను చెప్పాను. వీడు వదలేదు, అడ్రస్ అడిగాడు, ఇచ్చాను. ఒకవేళ దిలీప్ని వెతుక్కుంటూ వాడు జైపూరే వెళ్ళాడేమో. ప్రతాప్, ఏమిటి ఇంత రాత్రి ఇప్పుడు? క్షమాపణ అడగడానికి వచ్చాను. అయ్యో ప్రతాప్, ఏమిటిది? లేవండి. నన్ను క్షమించు దేవి, నా ప్రవర్తనకు మన్నించు. అయ్యో ప్రతాప్, ప్లీజ్ లేవండి. రంగాతో నీ చనువు నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అతనంటే నాకు ఈర్ష్య. దేవి, నా నాటకం ఫెయిల్ అవుతే బాధపడతాను, నా నటన ఫెయిల్ అవుతే మొత్తుకుంటాను. పక్షి, నా లవ్ ఫెయిల్ అవుతే బతకను, చచ్చిపోతాను. నీ ఆత్మహత్య చేతి మరిక్కు. ఇవిగో ఉంగరాలు 2 తెచ్చాను, ఇప్పుడే మార్చుకుందామా ప్లీజ్? ఇప్పుడు టైం ఎంతైంది? రాత్రి 2 గంటలు దాటింది. ఉంగరాలు మార్చుకునే టైమా ఇది? కాదు కదా. ఐఎమ్ సారీ, ఇప్పటికే డిలే అయిందేమని. మరో 6 గంటల డిలేతో ఆకాశం కూలిపోదు. రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం, నిర్ణయం తీసుకుందాం. అదే కరెక్ట్ కదా? అవును, అదే కరెక్ట్. అయితే సరే, వస్తాను. కోపం లేదుగా? కోపమా నీ మీద? చచ్చా. గుడ్ నైట్. రండి రండి. మీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను. ఇల్లు ఖాళీ చేశాను. వెల్కమ్. ఇంతేనా? మీతో సామానంతా రిక్షాలో వస్తుంది. తంబూ ప్లేస్ లో ఈవిడ? ఇప్పుడు టైం ఎంతుందండి? నా వాచ్లో 8:30 అయింది. ఏమిటండి ఇది? నాటక రిహార్సల్స్ లాగా. నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా? చూడండి, పొయ్యి మీద అన్నం ఉడుగుతుంది, స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది. పట్టుకోండి, కొంచెం చూసుకోండి. ఏంటిది ఇలాగా మారిపోయింది? ఈవేళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. ఏం పని? లోడి గార్డెన్ పక్కన ఒక మార్వాడి ఇంట్లో వాళ్ళ పాపని చూసుకోవాలట. ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాను. వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకునేవాడిని కదా.
ఉంటేమో చూస్తాను, లేకపోతే అర్జెంటుగా కనేయమంటాను. వస్తాను. ఈ వేడి పండు సాంబార్లో మాత్రం పడేయకండి. వేడి పండు నీకు అలవాటుందా? వస్తాను. థ్యాంక్ యూ. దేవి, ఇంత లేట్ అయిందేంటి? రోజు 7 గంటలకి వచ్చేదానివి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను. అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? దేవి, నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకుని బజార్కి వెళ్ళాను. కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నేను అడగిపోయాను. బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసులు చెప్పాను. బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాపం ఎరగని నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టని పెట్టుకున్నాను. ఇక మనకి ఏది గురు లేదు. ఈ బిడ్డతో ఒక జాక్పాట్ కొట్టిద్దాం. బిడ్డ ఎంత వాడుతున్నా? డబ్బును వాడి బిడ్డ. డబ్బులు ఎత్తుకొచ్చేసాను. రేపే వాడికి ఫోన్ చేస్తాను. 10,000 ఇయ్యి, లేకపోతే బిడ్డ ఖాళీ. ఎలా ఉంది దిలీప్ ఐడియా? నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. ఉండు, నేను కూడా వస్తున్నాను. చెప్పురా, ఎవడా దిలీప్? ఎవడా దిలీప్? చెప్పు చెప్పు చెప్పురా, చెప్పురా. చెప్పురా, లంబడి కొడుకు. చెప్పు చెప్పు. చెప్పేస్తాను రా, చెప్తాను చెప్తాను. చెప్పు. దిలీప్ అంటూ ఎవరూ లేరా? దిలీప్ అంటూ ఎవరో లేరా? నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంతే. ఐ డిడ్ ఇట్. ఈ దిలీప్, నా చుట్టూ ఉన్న ఈ సమాజమే దిలీప్. అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా. కొట్టరా కానీ ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు. మళ్ళీ ఇటువైపు చూసావా నరికేస్తాను. ఏంటండి? కాస్త బయటకు వస్తావా? స్నానం చేస్తుంటే. ఇక్కడి నుంచే చెప్తాను. నాకు ఆ నీళ్లు పోసుకోవడం కాస్త ఆపుతావా? నాకు ఉద్యోగం దొరికింది, కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం. ఏమిటి అబద్ధం? మీకు తెలియంది తెలిసిందని చెప్పారా? కాదు, తెలిసింది తెలియదని చెప్పాను. తెలిసింది తెలియదని చెప్పారా? తెలుగు వాళ్ళ ఇంటిలో పని తెలుగు రాని వాడు కావాలని కండిషన్. కొంపలో ఏం గోల్మాలో తెలుగు రాదు సార్ అన్నాను. నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడో ఏమో, నమ్మేశారు. ఏమైంది? కాయా పండా? నేను వెళ్ళాక పండు కాకపోతుందా? కాంట్రాక్ట్ మనం దొరికినట్లేనా? నా ఎదురుగా ఫైల్స్ లో సంతకం పెట్టాడు. వెరీ గుడ్. కానీ ఖడ్గమృగం 10 లక్షల కాంట్రాక్ట్ అని అన్నీ ఓర్చుకున్నాను. వాటు వీలు రాజీ. తెలుగులోనే మాట్లాడండి. నేను చేసుకున్న పుణ్యమే నీలాంటి ఇల్లాలు దొరకడం. నా పెట్టుబడి నువ్వు కదా రాజీ. సర్లే. గాడి రాక నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు. దుర్మార్గుడా,
తెలుగు రాని చెప్పావు? అవును. నట్టాలను వదిలేసిపోతావారా? నాకు డ్రైవింగ్ రాదా విధవా? చావరా వెధవా. అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్నా అమ్మ స్త్రీ ఆదిశక్తి అపరావతారం స్త్రీ స్త్రీ. అగ్గిపుల్లలో కవిత్వం ఉందన్న శ్రీశ్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ. నాకెదురైన అనుభవమే పాపం. నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ? పని వదిలేసి వచ్చారు. కారణం అడిగితే స్త్రీ స్త్రీ అంటారు, లేకపోతే శ్రీశ్రీ అంటారు. అసలు ఏమైంది మీకు? వద్దులే, ఏం అడగద్దు. మహారహస్యమా? నాతో కూడా చెప్పకూడదా?